ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి కూల్ డ్రింక్స్ వేసుకున్న ప్రతిసారి ఓవర్ అనేది పడుతుంది. ఓవర్ అనేది ఎందుకు పడుతుంది అంటే మనం ఓవర్ అనేది వేసి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఓవర్ అనేది పడుతుంది. మొత్తం డిజిటల్ వాటర్ అయితే మొత్తం ఫుల్ బాగాలేదంట, మొత్తం పోయిందంట. మొత్తం అయితే ఇక్కడ కింద పోసేస్తున్నారు. కింద పోసేసి మనకు కొత్తది అయితే వేస్తారు మొత్తం అంతా. देखो ग्रीन आ गया ना। कुछ टाइम वाइट था, जब खोले तो वाइट, अब जब इसी का पावर डाले तो ग्रीन आ गया. అచ్చా వ్యూ అయితే ఎంత బాగుందో. అక్కడైతే చూడండి, ముందరైతే వర్షం పడుతుంది, ఇక్కడైతే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మనమైతే రంభా ఘాట్ ఎక్కుతున్నాము. అటైతే భువనేశ్వర్ కలకత్తా వెళ్ళే వాళ్ళు, ఇటైతే చెన్నై వైజాగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఇటు సపరేట్. మనకైతే ఇటు సైడ్ మనకి లేక్ వ్యూ అయితే కనిపిస్తుంది, సూపర్గా ఉంటుంది. కానీ మనకి అటు సైడ్ నుంచి వచ్చినప్పుడైతే మంచి వ్యూ అయితే ఉంటుంది, కనిపిస్తుంది కదా. అంటే మొత్తం ఆకాశంలాగానే కనిపిస్తుంది ఇక్కడ నుంచి, కానీ మధ్యలో లేక్ అయితే ఉంది. ఎంటీ బండి కాబట్టి ఫాస్ట్గానే ఎక్కేస్తుంది. రోడ్డు ఏమంటే కొంచెం గోతులు ఉంది. ఏం పెద్దగా స్పీడ్ వెళ్ళావు కాబట్టి సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. చూడండి స్లోగా వెళ్తాను ఇబ్బందిలో. అంతంటే ఎంటీ బండి కాబట్టి ఫాస్ట్గా ఎక్కేస్తుంది. మనమైతే ఇక్కడ రంభాఘాట్ దగ్గర అయితే వచ్చినాము. డిన్నర్కి అయితే మన బండి అటు సైడ్ ఉంది, రోడ్డుకి అటు సైడ్. మనమైతే ఇక్కడ డాబాలో ఉన్నాము. అంటే ఈరోజు డిన్నర్ అయితే రోటీ చిన్న మసాలా తిప్పాము. అయితే ఈరోజు మన బండికి అయితే ఇప్పుడు డైనమో నుంచి హెడ్కి వెళ్ళేది హోస్ అయితే లీక్ అవుతుంది, ఇంజిన్ ఆయిల్. ఇటు పైకి చూడండి, క్యామ్లో అయితే లూజ్ అవ్వడం లేదు. మన అనకాపల్లి బండి ఇది. లాస్ట్ 2 రోజుల నుంచి మన పార్కింగ్లో అయితే ఉన్నది బండి. చూడండి, మన బండి అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా బండిని వెనక్కి పెట్టి క్యామ్లో లూజ్ చేసి అయితే ఇట్లా చేస్తున్నాము. మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేసి ఈరోజు పొద్దున్నే అయితే వేస్తున్నారు. లాస్ట్కి అయితే చూడండి, మనమైతే రంభా వెళ్తున్నాము. ఇక్కడ లోకల్లో ఫ్యాక్టరీకి సంబంధించి ఏదో మెటీరియల్ తీసుకెళ్ళాలంటే రెండు కాటన్ బస్సులు అయితే తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి గుడివాడకి అయితే పంపిస్తున్నారు విఆర్ఎల్లో. దానికోసం అయితే మనమైతే వచ్చినాము బలోరా వేసుకొని. సో రోడ్ల మీద రావాలి. ముందర వెనకాల అయితే లారీ ఒకటి అయితే వచ్చేసింది, లోపలనే ఉంది తెలిసాక. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఆరామ్సే లేవు ఇవాళ. బండికి అయితే తాడంతా నీట్గా కట్టేసుకున్నాము. ఫినిషింగ్ అయితే బాగానే వచ్చింది. వెనకాల అయితే మనం ఇక్కడ ఒక ఉక్కు పెట్టించుకున్నాము ఎఫ్సీకి వర్క్ చేయించేటప్పుడు. అదైతే ఇలా యూజ్ అవుతుంది అడ్డంతా వేయడానికి. అయితే ఉంది పరిస్థితి చోట్ల ఒరిస్సాలో. బండి అయితే లోడ్ అయిపోయింది. ఇంకా బిల్లులు అయితే వాళ్ళు తినడానికి వెళ్ళారు. మనకు కూడా అయితే పక్కనైతే బండి ఉంది కదా, అన్న వాళ్ళు అయితే వంట చేసినారు. నెల్లూరు బండి. మనకు కూడా ప్లేట్కి అయితే వేయించినారు అన్నమా. మనకి లోడింగ్ చేసే అన్న ఏమన్నమాట రంభాఘాట్లో జిత్తు భయ్య. చూసుకోండి, ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే జిత్తు భయ్యకి ఫోన్ చేయండి. చూడండి, మనకైతే లంకెలపల్లం వెళ్ళి వాళ్ళు వచ్చేసి మనకి పొద్దున్న అయితే మనకి బండి అయితే ఆగిపోతే మనకైతే హెల్ప్ చేసినారు కదా ఇప్పుడు. అయితే బండి అయితే అటు సైడ్ ఉన్నది 3015 అనమాట. ఇంకా వాళ్ళకి ఇంకా బండ్లు ఉన్నాయంట. శ్రీ శ్రీనివాస మినీ ట్రాన్స్పోర్ట్ అని అయితే ఉంటుంది. కార్ అయితే మొత్తం యాక్సిడెంట్.
మనమైతే ఇప్పుడు గిరిసోల బంక్లో అయితే ఉన్నాము. ఇదైతే మనమైతే ఆంధ్ర సైడ్ వెళ్ళేటప్పుడు అయితే భారత్ బంక్ ఉంటుంది, బార్డర్లో లాస్ట్ బంక్ ఇది. దీంట్లో అయితే మనకైతే ఇక్కడ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు డీజిల్ పట్టిస్తాము. చూడండి మన బండి పక్కన అయితే బెంజ్ అయితే ఉంది ఒకటి, ఎంత బాగుందో. కంటైనర్ కాబట్టి వాళ్ళకి క్యారియర్ అవసరం లేదు కాబట్టి పైన ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేయించుకుంటారు. మన రవి అయితే వాళ్ళ బండి వేసుకొని వచ్చినాడు. చలో దుమ్ము లేపుకుంటూ వెళ్తున్నాడు. మొత్తం తోటలో అంతా మొత్తం సిమెంట్లో లాగా ఉంది, అది మొత్తం గాలికంతా కాసుకుంటాయి. మనకి కూల్ డ్రింక్స్ వేసుకున్న ప్రతిసారి ఓవర్ టన్నేజ్ పడుతుంది. ఓవర్ టన్నేజ్ ఎందుకు పడుతుంది అంటే మనం ఓవర్ టన్నేజ్ వేసి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఓవర్ టన్నేజ్ పడుతుంది. 185 రూపీస్ ఎల్సీవీకి, ఏమంటే మళ్ళీ 185 అయితే మొత్తం 275 అవుతుంది నాకు తెలిసి. చూడండి చేంజ్ అయితే ఇస్తారా లేదన్నా, ఉన్నీలో ఇవన్నా ఉంటాయి. ఓవర్ టన్నేజ్ అయితే మనకి బండి అయితే సెల్ఫ్ సరిగ్గా అవ్వడం లేదనేసి మళ్ళీ ఇక్కడ बैटरी అయితే చెక్ చేస్తున్నారు. सेल्फ मोटर का सेंसर रहता है ना, वो वाला एक बार चेक करो. वो वाला पिन रखता है ना, वो वाला पहले भी एक बार वो गाड़ी ने 4 साल का पहले एक बार ऐसा हुआ था. वो भी गाड़ी बंद होना, हाँ तो गाड़ी रनिंग में जा रहा बंद हो जा रहा गाड़ी ऑटोमेटिक, तब चेक करो. सेल्फ होने के बाद फिर वो सेंसर का काम नहीं. हाँ नहीं होने से वो सेल्फ नहीं हो रहा है ना, इसलिए. हाँ कैबिन लाइट डालना. हाँ ब्लिंक हो रहा है. हाँ चालू है. हाँ सही है गाड़ी बंद. वो डायनामा का पास क्या हुआ मालूम है, वो ऑयल थोड़ा लीक हो रहा है. చూడండి మన బండికి అయితే ఇప్పుడైతే డిజిటల్ వాటర్ అయితే ఇంతకుముందు ఒకసారి అయితే రీఫిల్ చేసినాము. దాంట్లో ఏమైందంటే ఎక్కువ అయిపోయి రిటర్న్ అంతా వచ్చేసింది. దానివల్ల దాంట్లో అయితే పవర్ లేదంట, దానివల్ల మొత్తం రీఫిల్ చేస్తామనేసి అంటున్నారు. आप भी उठाना पड़ेगा दोनों एक ही साथ में. हाँ आराम से भैया. पूरे कम है, बदल जा रहा ऐसे का बराबर का. మొత్తం డిజిటల్ వాటర్ అయితే మొత్తం ఫుల్ బాగాలేదంట, మొత్తం పోయిందంట. మొత్తం అయితే ఇక్కడ కింద పోసేస్తున్నారు. కింద పోసేసి మనకు కొత్తదైతే వేస్తారు మొత్తం అంతా. ये है कि महीना में 300 लीटर या ताकत की ऐसा किराया आती है. बंदे की बैटरी अभी वो रिफिल किया ना, कितना टाइम कितना लाइफ आता है? ये 1 ईयर चलता है. 1 ईयर चलता है, बाद में चेंज करना पड़ेगा. हाँ बैटरी का फॉल्ट कब आएगा? जैसे सुबह में खड़ा गाड़ी रात में रोक के सुबह में नहीं हो रहा तब बैटरी का फॉल्ट. अब ऐसी चेंज करना लाइफ बढ़ जाएगी. क्या ऐसी में पावर नहीं था, डायनेमो चार्जिंग दे रहा है इसलिए हीट में हो जा रहा है. बैटरी में पावर नहीं था, इसी में पावर नहीं था. 2 साल हो गया ना, पावर कम गया. डिस्ट वाटर डालते डालते पावर कम हो गया इसे. मतलब क्या हो गया मालूम है, रात में 1 साल के बाद डाला जाता है आईसी. 1 साल से अंदर रहने से डिस्ट वाटर, 1 साल के बाद आईसी. आप तो 2 साल हो गया, आप 1 साल बाद डिस्ट वाटर डालते होंगे, आईसी का पावर कम हो गया, चढ़ नहीं रहा. अभी क्या डाला? हाँ पावर चढ़ नहीं रहा. अभी तो एसिड डालना पड़ेगा नेक्स्ट टाइम. डाले ना ऐसी डाल. अभी एसिड डाला. ठीक है. देखो ग्रीन आ गया ना. हाँ उस टाइम वाइट था, जब खोले तो वाइट. अभी देखो Okay. इसी का पावर डाले तो ग्रीन आ गया. अच्छा, कभी भी ऐसा बैटरी डाउन है तो वो चेक करना पड़ेगा. ग्रीन है तो नहीं तो अच्छा वाला.
చూడండి బ్యాటరీ అయితే మనకి అక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే పైన కనిపిస్తూ ఉంటుంది, దాన్ని అయితే చూసుకోమంటున్నారు. దాంట్లో పైన కూడా కాషన్ అయితే ఇచ్చినారు, రెడ్ తర్వాత గ్రీన్ ఉంటుంది. తీసుకోపర్ చూడండి ఎంత కష్టపడాలి ఒకసారి బ్యాటరీ తీయాలంటే. మన వల్ల కూడా కాదు, చాలాసార్లు అయితే ఇబ్బందులు పడినాం. వాళ్ళైతే రెగ్యులర్గా తీస్తారు కాబట్టి, తీయడం వేయడం ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే అలవాటు అయిపోయింటుంది. ఒకసారి బ్యాటరీ తీయాలంటే చాలా ఓ వైర్ కోలో ఓ వైర్ 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 ఓ पीछे चल गया चलो बाहर आएगा. ఎంత కష్టపడతారో హిందీ వాళ్ళు అయితే మామూలుగా ఎక్కువ కష్టపడుతుంటారు. और एक वायर है देखो ये वाला, वो डायरेक्ट का हार्न और एक्स्ट्रा लाइट देता है. బ్యాటరీ ఎప్పుడు కానీ మనం జాయిన్ చేసిన తర్వాత దాన్ని అయితే ఫుల్ టైట్గానే ఉంచుకోవాలా. అది కనుక లూజ్గా ఉన్న దానికంటే మనకైతే బ్యాటరీ పోతుంది, లేదంటే డైనమో కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఫుల్ టైట్ అయితే వేసుకోవాలా. ఇవాళ కదేగా ఇప్పుడైతే డైరెక్ట్ సరిపోతుంది. కలకత్తా బ్యాటరీ ఆటో ఎలక్ట్రికల్ వర్క్స్. నెంబర్లు అయితే కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి, జిఎస్టీ నెంబర్ ఉంది. నెంబర్ అయితే 9866903010. తర్వాత ఇంకో నెంబర్ వచ్చేసి 7780266817. వీళ్ళైతే రీజనబుల్గా రేట్లు అయితే తీసుకుంటున్నారు మన వాళ్ళు. కొంచెం అయితే ఇటు సైడ్ ఏదైనా కంప్లైంట్ ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఎలక్ట్రిషియన్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది. మన వీడియో ఛానల్లో అయితే మన వీడియోలో అయితే ఉంటుంది ఛానల్లో. ఏదైనా ఇబ్బంది ఉన్నదైతే అయితే ఫోన్ చేస్తే కూడా వస్తారు మామూలుగా ఎలక్ట్రిషియన్లో. అయితే మండపం టోల్గేట్ కొత్త అయితే ఇస్తున్నాం తాడైతే చూడండి పొద్దున్న ఎంతో. ఇదైతే మనకు అన్లోడింగ్ ఇస్తాం. మనమైతే పట్టు అయితే ఇప్పేసినాము. ఇట్లయితే ఇంకా అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. 4 గంటల మొత్తం గ్యాంగ్ రెడీస్ ఉన్నారు అందరూ. చూడండి అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇంకా డోర్ వేసేసుకొని బయలుదేరాలి. ఇంకా టైం అయితే లేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అన్లోడింగ్ మొత్తం లేట్ అయితే. చిన్న బండి ఎక్స్చేంజ్లో అయితే ఈ బండి తీసుకున్నాం. ఇప్పుడైతే ఇదైతే మనం లోడ్ వేసుకొని పోతాం. లోడ్తో సహా ఎక్స్చేంజ్ చేయించినారు కిట్టో బండి. మనకైతే బండి అయితే అక్కడ పార్కింగ్లో పెట్టేసినాం. మోహన్ అయితే ఈ బండి వేసుకొచ్చినాడు. ఒడిశాకి అయితే కిట్టో బండి నేను వేసుకొని పోతాను ఫస్ట్ టైము. మొత్తం అంతా నేమ్ బోర్డు అంతా వేయించేసినాడు. మోహన్ అయితే మన చిన్న బండి వేసుకొని ఊరికి వెళ్తాడు. నేనైతే ఒడిశాకి వెళ్తున్నాను.